అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటమో లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాం. పురుషుడు దేవా, మేము జనరేషన్ పాపమై ఉన్నాం, తలంపును బట్టి చూపును బట్టి పాపమై ఉన్నాం, వినటం బట్టి మాటను బట్టి పాపమై ఉన్నాం, ప్రార్థన బట్టి క్రియలను బట్టి పాపమై ఉన్నాం. నీ కృపను పొందడానికి మేము యోగ్యులము. మమ్మల్ని క్షమించమని నీ కుమార బలముగా వేడుకొనుచు ఉన్నాము. ఇలా తండ్రి, తన యొక్క అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములు ఆయన క్షమించుచు ఉన్నారు. శిక్షించటకు ఇష్టపడరు, మన పాపములు జ్ఞాపకము చేసి కొనరు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధమైనందున కానీ అట్లు చేయక క్షమించున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. కూర్చోండి. జీతము నీకు దేవా, స్తుతి జీతము నీకు, స్తుతి జీతము నీకు. గతించెను కీడను గాన, స్తుతి గానము చేయుదము, స్తుతి గానము చేయుదము తండ్రి. స్తుతి చేయుదము నీకు దేవా, స్తుతి చేయుదము నీకు, స్తుతి చేయుదము నీకు. వేడుకొనకము ప్రార్థన, వేడుకొనక ముందే నేడున స్తుతిగా నమోని పిల్లల సమకూరును, స్తుతిగా నమోని పిల్లలు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు.
తండ్రి అయిన దేవుని తలచుచు పాత నిబంధన పాఠము నిర్గమాకాండము 3వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు పఠించుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు పఠించుకుందాం. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి నిన్ను కొనీడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యమున నేను చేయదలసి ఉన్న ఆ అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. ఆమేన్. యెహోవా గద్దె ముందట జనము లారమ్రోకుడి. యెహోవా గద్దె ముందట జనము లారమ్రోకుడి. యెహోవా దేవుడే స్వామి కుమారుడైన తండ్రిని తలంచుచు పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు పఠించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు పఠించుకుందాం. విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నెలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగాని అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐగిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఆమేన్. యేసుని తలపేనాకు ఎంతో హాయి ప్రభు. యేసుని తలపేనాకు ఎంతో హాయి. యేసుని నా తల హృదయ
పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుచు అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు పఠించుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు పఠించుకుందాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగుజేయచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆమేన్. తండ్రికి నీవు కుమారుడివి, పరిశుద్ధాత్మను జయము. తండ్రికి నీవు కుమారుడివి, పరిశుద్ధాత్మను జయము. ఇహ పరమో నాయందు, ఇహ పరమో వాక్యం ఇస్తండి స్తుతి ప్రార్థన చేసుకుందాం. శ్రీగురువుని దేవా, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముకు మీ పరిశుద్ధ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి మీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. మీరు స్వయంగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పరిశుద్ధ గ్రంథములో ఇమిడ్చినారు గనుక మీకు మా వందనములు సమర్పించుకొంచు ఉన్నాము. ఆమేన్. మన విశ్వాసమును ప్రభు ఎదుట ఒప్పుకుందాం. అందరూ ఏకీభవించండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళట మూలముగాను
తన దేవస్థితిని ప్రేమను వెల్లడించడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని, ఆయన రెండో మారు సంఘమును కొనిపోవడకు మేఘాసీనుడై వచ్చుననియు, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదుననియు, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశం వలననే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మ విశ్వాసకి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. కానక పడినా కానక పడినా
హలో హలో ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మీ యొక్క ప్రభావం గల నామమునకు, మీ యొక్క మహోన్నతమైన నామమునకు, ప్రభావము పరాక్రమ మహాత్మ్యము కలిగిన మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నీ నామ ప్రతిష్ఠితముగా మీరు ఏర్పరచి ఉన్న ఈ పరిశుద్ధ ఆరాధన పర్వదినమున మీ పాద సముఖములోనికి మేము చేరి మీ నామమును ఆరాధించుటకు, ప్రస్తుతించుటకు, దేవా పొగడుటకు, కీర్తించుటకు మీరు మాకు ఈ యొక్క గొప్ప తరుణం అనుగ్రహించటను బట్టి దేవా మీకు మహిమ, ఘనత, కీర్తి ఆరోపిస్తూ ఉన్నాము స్వామి. ప్రభువా, ఈ దినము తప్పక ఆచరింపవలసి ఉన్నామని దైవజనుని ద్వారా మాకు ఆజ్ఞాపించిన తండ్రి మీకు స్తుతులు. ఈ దినము మీకు ప్రతిష్ఠితము అని ఎంచి మీ కొరకు నిర్ణయించి దేవా మీ కొరకు మేము ఈ దినమును నియమించుకున్న వారమైతే ప్రభువా, యాకోబు స్వాస్థ్యమును మా అనుభవములో అనుగ్రహిస్తారని భూమి మీద ఉన్నత స్థలములకు మీరు మమ్ములను అధిరోహింప చేస్తారు. వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తుతులు ప్రభువా. మీ ఆజ్ఞను గైకొనుట మా నీతి అయ్యుండగా స్వామి ప్రభువా, మీరన్నారు మీ నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు ఎంత మాత్రమునో పరలోక రాజ్యములో ప్రవేశింపరని సెలవిచ్చారు. కాబట్టి స్వామి దేవా, మా నీతిని మేము కాపాడుకొని జీవింపగల ధన్యత మాకు ప్రసాదించమని మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ ప్రత్యేక సమయమందు మా మనోనేత్రములను, మా మనస్సులను మీ వాక్యము తట్టు మలుపుకొని మీ వాక్యం మీదే నిలుపుకొని భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వివరించుకుని వాక్యము ద్వారా మా జీవితంలో మీ చిత్తములో మేము స్పష్టముగా గ్రహించగల శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, వాక్యము ద్వారా మా ఆత్మలను బలపరచమని దేవా, మీ వాక్యమును బట్టి మాకు నిత్య జీవ భాగ్యము సంప్రాప్తింపచేయమని ప్రార్థిస్తూ దేవా, ప్రభు దినమందు నేను పద్మద్వీపమందు పరవాసునైతిని మమ్ములను ఈవేళ నింపి నడిపించి మహిమ పొందమని మరి ఒకసారి ప్రభువా మా ఆత్మలను వెలిగించి మాలో ఉన్న మా హృదయములను రగిలింపచేసి మహిమ పొందుమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు ప్రభు యొక్క పావన పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యమయ్యున్న ప్రభు తన వాక్యము ద్వారా తన సత్యములోనికి, తన జీవములోనికి మరలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాస జన సంగమ, మోషే సగోపవాస ధ్యాన దినములలో మన ఆత్మీయ జీవితమునకు అవసరమైన కొన్ని స్వభావములను మనం పరీక్షించి ధ్యానము చేసుకొనొచ్చు ఉన్నాము. ఈ దినమందు మరికొన్ని అనుభవాలను మనము పరీక్షించుకుందామండి.
దైవజనుడైన దేవదాసయ్య గారు సెలవిస్తూ ఉన్న మాట, మనోవిచారము కూడదు నీకు, మహిమా తలంపులే కావలెను. అలాగుననే ఆ పల్లవి తరువాయి భాగములో అంటూ ఉన్నారు, దినక్రమాన దివ్య గుణములు దేవుడే ఇచ్చును. కాబట్టి అయ్యగారి యొక్క నోట్స్లు చూస్తూ ఉన్నప్పుడు అయ్యగారు రాసుకున్న లేక అయ్యగారు సెలవిచ్చిన ఆ మాటలు నా కంట పడ్డాయి. బహుశా ఆ ప్రింటింగ్లోనో లేక వీటిలోనో మరి దినక్రమాన శాంతి గుణములు మరి అని మాట పడింది. మరలా అయ్యగారి నోట్స్లు తిరిగేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న మాట, దినక్రమాన దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండును. అనుదిన దివ్య గుణములు దేవుడు మనకు అనుగ్రహించు వారు అయ్యున్నారు. కాబట్టి ఈ దివ్య గుణములను మనము ఎలాగూ అద్దుకొనగలము అనగా వాక్య ధ్యానము ద్వారా, వాక్య పఠన ద్వారా అని మనము గ్రహింపగలుగుచు ఉన్నాము. పిల్లరా, మానవుని యొక్క దైనందిన జీవితము కొరకైన ప్రతి సంగతి దేవుడు తన దివ్య గ్రంథములో మనకు అమర్చి తెలియచేసిన వారయ్యున్నారు. కాబట్టి మన యొక్క ప్రాముఖ్య కర్తవ్యము, మన బాధ్యత అనుదినము దేవుని వాక్యమును పారాయణం చేయకూడదు, కానీ ఏం చేయాలా, అధ్యయనం చేసి మరి వాక్యము ద్వారా దేవుడు మనతో స్వయముగా మాట్లాడుచు ఉన్నారు అని మనము భావింపవలసిన వారము అయ్యుంటూ ఉన్నాము. కాబట్టి అయ్యగారు అంటారు, ఈ కీర్తన నాకే అనుకుని వారు ధన్యులు. అలాగనే వాక్యము చదివేటప్పుడు మన భావము ఏమై ఉండాలా, దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నారు అనుభావము మనము కలిగిన నాడు మనము ధన్యులము అవుదుము అని మీకు మనవి చేస్తూ, పిల్లరా, గత వారములో కొన్ని విషయాలు ధ్యానము చేస్తూ ఈ వారం మరికొన్ని విషయాలు మనము ధ్యానించబోవచ్చు ఉన్నామని చెప్పి మరి ముగించుట జరిగింది. పిల్లరా, మనము అనుభవము, స్వభావము అని కొన్ని విషయాలు మనం పరీక్షించుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈవేళ ఫరో యొక్క స్వభావము గురించి మనము అనేక సంగతులు గుర్తిస్తూ ఉన్నాము. పిల్లరా, ఫరో స్వభావము ఎవరి వశములో ఉన్నది అనే సంగతి ఈవేళ మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నామండి. పిల్లరా, ఆ యొక్క భావములు, మనోభావములు ఎలాగుంటాయి అనగా అనుభవాలు బట్టి మన స్వభావములు ఉంటూ ఉంటాయి అనే సంగతి మనం గ్రహించాలి. పిల్లరా, ఉదాహరణకు మరి నేను చెయ్యను, కానీ ఒకవేళ చేయిస్తే అనుభవాలు బట్టి స్వభావాలు ఎలాగుంటాయో మీకు అర్థమవుతాయి. ఉదాహరణకు మరి మీలో జ్వరం వచ్చిన ఒక ఆయన్ని ఇక్కడ నిలవబెట్టి మీలో ఒక ముగ్గురిని ఆయన కొరకు ప్రార్థన చేయమని చెప్పామనుకోండి, ముగ్గురు ఒకేలాగా ప్రార్థన చేస్తారా? చెయ్యరు. ముగ్గురు మూడు రీతులుగా ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన విధానమును బట్టి వారి అనుభవాలు మనకు వ్యక్తమవుతాయి, వారి స్వభావాలు వ్యక్తమవుతాయి. అలాగనే వారు ఏ ఏ పరిణామములలో ఉన్నారో, ఏ పరిస్థితులలో ఉన్నారో అనేది మనకు అర్థమవుతుంది అని మనం గ్రహిస్తూ ఉన్నాము. పిల్లరా,
ఇక్కడ మనం నిర్గమకాండము చదువుకునేటప్పుడు ఒక వింతైన మాట మనకు ఎదురవుతూ ఉంటది. బహుశా మీకు కూడా ఆ మాట, ఆ సందేహము, ఆ ప్రశ్న తప్పకుండా ఎదురై ఉంటది. ఈ ప్రశ్న గనుక మీరు నిర్గమకాండము చదివేటప్పుడు మీకు రాలేదు అంటే మీరు వాక్యము మనస్సు పెట్టి చదవలేదు అన్న మాట ఖచ్చితం అన్నమాట. పిల్లరా, మనస్సు పెట్టి వాక్యము చదివే ప్రతి వారికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు మోషేతో అంటారు ఏమని అంటే, పదే పదే మరి మీకు హోంవర్క్ ఇచ్చాను, మరి హోంవర్క్ ఎంతమంది చేశారో చేయలేదో నేను అడగనులేండి, ఎందుకంటే మిమ్మల్ని అడిగితే నా మూడ్ ఆఫ్ అవుద్ది. ఇప్పుడు కాస్త మూడ్ బాగుంది. పిల్లరా, నేను అడగను మిమ్మల్ని, చదివి వస్తే ధన్యులు, చదివి రాకపోతే ఇంకా ధన్యులు అన్నమాట. అంతకంటే నేను చెప్పలేను. పిల్లరా, ఆ వాక్య భాగములో మనం పదే పదే చూసే మాట ఏంటి అనగా, దేవుడు అంటారు, నేను ఫరో హృదయాన్ని కఠినపరిచాను, అందుచేత అతడు జనులను పోనివ్వడు. దేవుడు అట్లా చెయ్యొచ్చా? చెప్పండి, చెయ్యొచ్చా? ఈ ప్రశ్న మీరు నిర్గమకాండము చదివేటప్పుడు మీకు ఎదురైందా? ఎంతమందికి ఎదురు కాలేదు? మంచిది, అందరికి ఎదురైందంట. కానీ మీరు బయటపడలా, మీరు బయట చెప్పలా. నిజమే, అన్ని ప్రశ్నలు మనం చెప్పుకోలేము, అన్ని ప్రశ్నలు అందరినీ అడగలేము. అవును కదా పిల్లరా? ఈరోజు ఎట్లాంటి రోజులంటే మరి టీ దాగొస్తారా అని అడిగటానికి కూడా మనకి ఏం లేదు, గుండెలో ధైర్యం లేని పరిస్థితి. అలాగే భోంచేస్తారా అని అడగగలవా అంటున్నారు మంచి వాళ్ళు. నిజమే, అడగలేని పరిస్థితి. ఎందుకు? కందిపప్పు 150 రూపాయలు పలుకుతుంటే, 80 రూపాయలు బియ్యం పలుకుతుంటే ఎవరికన్నా పెట్టే బుద్ధి ఉంటుందా? పెట్టే మనసు వస్తుందా? చాలా మంచి వాళ్ళు. మీరు ఇవాళ సత్యం ఒప్పుకుంటున్నారు, రాదంట. నిజమే. అలాగే పాలు 60 రూపాయలు అనుకుంటా, అంతేనా ఏమ్మా? 60 50? 50 రూపాయలు. మంచి పాలైతే 60 రూపాయలు, వెన్నదియని పాలైతే 60 రూపాయలు. కాబట్టి మరి కప్పు కాఫీ పెట్టివ్వటానికి మనసు ఒప్పుద్దాయి వేళ మనకి అనుకుంటారు. ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, వదినా మరి నువ్వు టీ తాగవు కదా, నీకు అలవాటు లేదు కదా, నిమ్మకాయ రసం కల్పిస్తానులే వదినా, తాగులే వదినా అనే రోజులు అన్నమాట ఈ రోజులు. నిజమే, ప్రశ్నలు అడగలేని పరిస్థితి. ప్రశ్న అడుగుతాం, జవాబు మనమే చెప్పేస్తాం. అట్లాంటి తెలివితేటలు ఈ రోజుల్లో, ఈ లోకంలో మనకి లేకపోతే మనం బతకలేము. బతకగలమా? బతకగలమా? బతకలేం. అందుచేత మరి 3 అయింది కదా, భోంచేసి వచ్చుంటారులే, కాస్త టీ తాగిస్తాంలే అంటారు. పిల్లరా, కొన్ని ప్రశ్నలకు వాక్యమే మనకు జవాబు చెబుతుంది. ఈవేళ మన ముందు ఉన్న ప్రశ్న ఏమై ఉన్నది అనగా, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచవచ్చా? కఠినపరచి ఐగుప్తును పాడు చెయ్యొచ్చా? దేవునికి ఇది న్యాయమేనా? చెప్పండి, న్యాయమా అన్యాయమా? అయ్యా, పురుషులు మాట్లాడట్లా, న్యాయమా అన్యాయమా? మీరు మాట్లాడితే నేను ప్రసంగం చేస్తా, లేకపోతే నేను ప్రసంగం చేయను. న్యాయమా అన్యాయమా? న్యాయమే అంట. పిల్లరా, నేనంటాను అన్యాయం అంట. మీరు దేవుడు కాబట్టి న్యాయం అంటారు. నేనంటాను న్యాయానికి న్యాయమే, అన్యాయానికి అన్యాయమే. అన్యాయం అంటాను. ఇది ఎలాగూ న్యాయం అవుతుందో
మీరు ఈ ప్రసంగం అయిన తర్వాత చెప్పవలసిన వారు అయ్యుంటూ ఉన్నారు. పిల్లరా, ఈవేళ ఈ ప్రసంగమును కొంచెము మనస్సు పెట్టి వినాలి అని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుచూ ఉన్నాను. కాబట్టి వారానికి నేను మీకు చెప్పేది 1 గంట, మీరు వినేది 1 గంట. ఈ గంట సేపు కూడా మీ మనస్సు మీ ఇంటి మీద ఇంకెక్కడ తిరుగుతుంది అనుకోండి. నేను మీకు చెప్పటం వృధా, మీరు రావటం వృధా. అవునా కాదా? అందుచేత మరి వాక్యమును మీరు మనస్సు పెట్టి వినాలా, వింటే దేవుడు మీ జీవితాలకు అవసరమైన కొన్ని విషయాలు బోధిస్తారన్నది నా యొక్క ఆశ అయ్యుంటున్నదండి. పిల్లరా, ఆదికాండ గ్రంథము 15:14 మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులు లేక అబ్రహామా నీ సంతతి వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు అంటే నీ జనాంగమును శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. పిల్లరా, ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో దేవుడు ఇంచుమించు 500 సంవత్సరాల ముందే తెలియచేశారండి. ఎప్పుడు తెలియచేశారు? 500 సంవత్సరాల ముందు తెలియచేశారు. దేవుడు అంటారు, ఈ వాక్యములో ఉన్న ఒక సున్నా అయినా పొల్లైనా నెరవేరకుండా పోదు. చూడండి అమ్మలారా, అయ్యలారా, చిన్న మనవి ఏంటి అంటే, వాక్యం చదివేటప్పుడు మరి ప్రతి పొల్లు ప్రతి సున్నా ముఖ్యం. ఏ పొల్లైనా ఏ సున్నా అయినా తప్పు పోయిందనుకోండి, భావమే మారిపోద్ది. మీరు నమ్మరు, మా పాదురులు బైబిల్ పట్టుకొని మైకు పట్టుకొని వాక్యం చదువుతున్నారంటే నా గుండె 101 కొట్టుకుంటుందంటే మీరు మీటర్ పెట్టి చూడొచ్చండి. ఎందుకంటే పిల్లరా, ఎక్కడ తప్పులు చదువుతారో అన్న భయం. ఏదో నాబోటోడు ఇంగ్లీష్ మీడియం చదివిన బడాయివాడైతే అనుకోవచ్చు. మరి తెలుగు చదువుకొని తెలుగు మీడియం వాళ్ళు తెలుగు బైబిల్ చదవలేకపోతే ఏంటా కర్మ? తలక ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాదండి. మొన్న చోట ఒక ఆలయ ప్రతిష్ట, నన్ను మన్నించండి యాజకులు, మీరు నన్ను మన్నించండి, క్షమించండి అంటే. కాబట్టి వాక్య పఠనంలో వాక్యం చదివిస్తూ మరి ప్రకటన 21 చదివిస్తూ ఉంటే ఆ పాదిరి గారు చదువుతారు, యెరూషలేమును అపరిశుద్ధ పట్టణము అని చదువుతాడండి ఆయన. ఇంకేం చెప్పమంటారు చెప్పండి నన్ను? ఏమని ఉంటుంది అక్కడ? యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము. ఆ గ్యాప్ ఉంది, పరిశుద్ధ గ్యాప్ ఉంది. కాబట్టి పిల్లరా, మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ ఆపాలో ఆపాలా, ఎక్కడ సాగించాలో సాగించాలా. మనం తినేటప్పుడు ఏం చేస్తాం? ఒక ముద్ద పెట్టుకొని దాన్ని నవ్విలి గొంతులోకి దిగి పొట్టలోకి వెళ్ళేదాకా నవ్వుతాం, ఆగుతాం. అవునా కాదా? అలాగే చిన్న బిడ్డలకు కూడా నోట్లో నవ్వుతున్నప్పుడు నోరు తెరుస్తారా? తెరవరు. అలాగే భాష కూడా. అందుచేత ప్రొనౌన్సియేషన్ మార్క్స్ అంటారు. ఇంగ్లీష్ వారు, ఇంగ్లీష్ మేడంలు, తెలుగు పండిట్లు ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ప్రొనౌన్సియేషన్ మార్క్స్ అంటారు. ఏమో మేడం గారు, మరి ఇంగ్లీష్ మేడం గారు ఉన్నారు మన మధ్య, ఇందిరమ్మ గారు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ మధ్య? కాబట్టి మరి ఇంటోనేషన్ మార్క్స్ అంటారు. అంటే ప్రశ్నార్థకాలు, అలాగే ఆశ్చర్యార్థకాలు, కామాలు, ఫుల్ స్టాపులు, ఇవన్నీ ఎందుకంటే భాషలో కూడా ఏమై ఉన్నవి? స్పీడ్ బ్రేకర్లు అయి ఉంటూ ఉన్నవండి. కాబట్టి నేరుగా బండి వెళ్ళకూడదు. ఏం చేయాలా?
ఫుల్ స్టాప్ అప్పుడు ఆగాల, కామ అప్పుడు ఊపిరి పీల్చుకోవాలా. అర్థమైందా? కాబట్టి మనము వాక్యము భావముతో అర్థముతో చదువుకోవాలి అని మీకు ఈ సందర్భంలో మనవి చేస్తూ, పిల్లరా, ఫరో ఎవరి వశములో ఉన్నారంట? దేవుని వశములో ఉన్నారు అన్న వాక్కు వాస్తవము అనుటకు సామెతలు 21:1 మనం చూసిన వారమై ఉన్నామండి. ఆ యెహోవా చేతిలో రాజు హృదయము ఆ నీటి కాలవ వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. కాబట్టి రాజు హృదయము ఎవరి చేతిలో ఉంది? యెహోవా చేతిలో ఉంది. పిల్లరా, రేపు వారములో పుష్కరాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కృష్ణా నది ఎవరి చేతిలో ఉంది? బాగా చెప్పారు, చంద్రబాబు గారి చేతిలో ఉంది. నీళ్లు పారాలంటే ఆయన పారేలాగా చెయ్యొచ్చు, నీరు ఆపాలంటే ఆపేలాగా చెయ్యొచ్చు. ఆయన ఇక్కడ మునగండ్రా అంటే అక్కడ మునుగుతారు, ఇక్కడ మునగొద్దరా అంటే అక్కడ మునగరు. మొన్న ఎవరో చెప్తున్నారు, కృష్ణాను నీళ్లు లేక గోదావరి నీళ్లు కృష్ణాలు వదులుతున్నారంట. అంటే ఇప్పుడు వీరు కృష్ణాలో స్నానం చేయాలా? స్నానం చేసేది కృష్ణాలో, నీళ్లు మరి ఏంటి? మరి దానికి జవాబు మనకు వద్దులేండి, వాళ్ళు మునిగితే మనకెందుకంటే మనం మునగట్లేదు కదా, మనకు అనవసరం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే నది ఎట్లా తిప్పాలో అట్లా తిప్పగలడు. అలాగే ఈ యొక్క ఫరో హృదయము, ఫరో అంతరంగము, ఫరో మనస్సు ఎవరి చేతిలో ఉందంట? యెహోవా చేతిలో. నేను అచ్చమైన భాషలో మాట్లాడతా. దేవుడు తన పబ్బం గడుపుకోవటానికి ఫరోతో ఒక ఆట ఆడుతున్నారండి దేవుడు. పిల్లరా, ఫరోని కఠినపరచి దెబ్బ కొడుతున్నారు, ఫరోని కరిగించి దీవిస్తున్నారు. ఎందుకు దేవుడు అట్లా చెయ్యాలా? న్యాయమా అన్యాయమా? పురుషులారా, మీరు న్యాయం చెప్పాలి. అక్కడ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగితే మీరందరూ కూడుకుంటారుగా, ఆటో యాక్సిడెంట్ జరిగితే మీరందరూ కూడుకుంటారుగా. అక్కడ మీరే పోలీసులు, మీరే జడ్జీలు అక్కడ, అవునా కాదా? ఇప్పుడు కూడా అట్లాంటి యాక్సిడెంట్ ఒకటి వచ్చింది, దేవుడు చేశాడు యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో ఫరో దెబ్బతిన్నారండి, ఐగుప్తీయులు దెబ్బతిన్నారు. అయ్యలారా, న్యాయం చెప్పండి. గుద్దింది దేవుడే, కేసు పెట్టింది దేవుడే, జైల్లోకి పంపించింది న్యాయమా? ఇప్పుడు మాట్లాడట్లా మా అయ్యలు, న్యాయమా? పిల్లరా, మరి గుద్దినోడు ఏం చేస్తాడు? తెలివినోడైతే ఆడే కేసు పెడతాడు, ఆడే జైలుకి తీసుకెళ్తాడు. పిల్లరా, ఇక్కడ ఎవరిది పై చెయ్యి? రాజుది పై చెయ్యా, దేవునిది పై చెయ్యా? దేవునిది పై చెయ్యి. ఎప్పుడైనా ఎవరిది పై చెయ్యి? దేవుందే పై చెయ్యి అయితే, మనది కింద చెయ్యి అయితే మనం ఏం చేద్దాం? మనం ఏం చేయలేం. కాబట్టి దేవుడు చెప్పినట్లు చేద్దాం. మనం ఏం చేయలేం కదా. కాబట్టి పిల్లరా, ఇంట్లో గయ్యాలమ్మ పెత్తనం చేస్తుంది అనుకోండి, భర్త ఏం చేస్తాడు? ఇల్లు కొంప వీధిగా మారకూడదని తలకాయ ఉంచుకొని లోబడిపోతాడు, అవునా కాదా? అలాగే పిల్లరా, ఇక్కడ దేవుడు మరి అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, తనది పై చెయ్యి. కాబట్టి దేవుడు ఐగుప్తు విషయములో తాను చేయ ఉద్దేశించినది తాను చెయ్యుటకు
తద్వారా తన మహిమ, తన పరాక్రమము, తన ప్రభావము దేవుడు ఐగుప్తీయుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట ఏం చేస్తున్నారండి? రుజువు చేసుకుంటున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? చెప్పండి, రుజువు చేసుకుంటున్నారు. ఇది మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న సంఘటన చెప్తా. సంఘటన అంటే వింటారు, వాక్యం అంటే తలకాయ దించుకుంటారు. వినండి, మీకు వాక్యం అర్థం అవ్వాలని నేను చెప్తా. ఈ గుర్తు పెట్టుకొని వాక్యం మర్చిపోవద్దు సుమా, అది అపాయం. పిల్లరా, ఒక పెద్ద ఇంజనీర్ గారు ఉన్నారంటండి. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. వాళ్ళ ఆవిడ ఇంట్లో పెత్తనం, ఆయన ఏమీ లేదు, డమ్మీ క్యాండిడేట్ అన్నమాట. కాబట్టి ఆఫీసులో ఎరగబడి కేకలేసి ఫైళ్ళు ఇసిరేసి చిందులేసే వాళ్ళు ఉంటారు, చూసారా? వాళ్ళు ఎవరు అంటే ఇంట్లో డమ్మీ గాళ్ళు అన్నమాట. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పెత్తనం సాగదు కాబట్టి వాళ్ళు పెత్తనం ఎక్కడ చలాయిస్తారు? ఆఫీసులో చలాయిస్తారు. అయ్యారా, అట్లాంటి వారి దగ్గర మీరు పని చేస్తుంటే అది మీ తప్పు కాదండి. ఎవరి తప్పు? మేడం గారు తప్పు అన్నమాట. అందుచేత మరో కిలో బందర్ లడ్డు మేడం గారికి ఇచ్చి, మరి మీరు చేసేది నేను కొత్తగా చెప్పేది ఏముందండి? కాబట్టి పిల్లరా, మరి చెప్పండి నా గురించి, మరి అయ్యగారికి మంచిగా చెప్పమ్మా అంటే ఏం చేస్తుంది మేడము? ఏమయ్యా సుబ్బయ్యని జాగ్రత్తగా చూసుకో అంటది. ఇంకా చూసుకోండి, మిమ్మల్ని ఆయన ఏం అండో. అయ్యలారా, మీకు తెలుసు, మీకు నేను చెప్పేది మీకు వెన్నతో పెట్టిన విద్య ఇట్లాంటిది. నేను మీకు చెప్పేది ఏంటంట పిల్లరా? సరే, ఇలాగున ఒక ఇంజనీర్ గారు ఉంటే ఆయన జీప్ మీద రోడ్డు మీద వెళ్తుంటే పోలీస్ కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తాడంట. మరి పక్కనే ఆవిడ కూర్చుంటే మోచేయితో కొట్టి అడు చూడు అంటాడంట. అంటే ఏంటన్నమాట? నీ బతుకులో ఎప్పుడు నాకు సెల్యూట్ కొట్టలా, ఈడేం చేస్తాడు? సెల్యూట్ కొడతాడు అని చెప్పి ఆడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన పిలిపించి ఆడికి ఒక 500 రూపాయలు నోట్ ఇచ్చి పోయి టిఫిన్ చేయరా అంటాడంట ఈయన. కాబట్టి పిల్లరా, ఈయన గొప్పతనం ఏంటో ఎవరి ద్వారా ఎక్కడ తెలియబడింది మీరు చెప్పాలా? మీకు అర్థం అవటానికి ఇంత సులభంగా చెప్తుంటే మీరు ఇంకా మాట్లాడకపోతే నేనేం చేయలేను. ఇంకా నేను వదిలిపెట్టి పారిపోవాలి. ఇంకా చెప్పండి, ఈయన ఇంట్లో డమ్మీ క్యాండిడేటే, కానీ బజార్లో ఈయనెవడు? పెద్ద ఆఫీసర్ అనే సంగతి ఇప్పుడు ఎవరి దగ్గర ఎవరు రుజువు చేశారు? భార్య దగ్గర కానిస్టేబుల్ రుజువు చేశాడు. కాబట్టి రుజువు చేసినందుకు ఈ ఇంజనీరు ఉబ్బి తబ్బిపోయిపోయి ఏం చేశాడు? ఆనందించి ఆడికి 500 నోటు ఇచ్చాడనమాట. అలాగే పిల్లరా, ఇక్కడ దేవుడంటే ఎవరికి తెలియదు? ఐగుప్తీయులు తెలియదు. ఇంకా ఎవరికి తెలియదు? ఫరోకి తెలియదు. అందుకే ఈ ఫరో గాడు అంటాడు, నన్ను క్షమించండి గాడు అంటే మాడ తూలే, ఈ ఫరో అంటాడు, పిల్లరా యెహోవా ఎవడు? కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ఈ ఫరో దేవుని విషయంలో ఏక పదము వాడుట మనము గ్రహింపగలుగుచు ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి వీరు లేక దేవుడి పేరట వీరు మరి ఫరోని అడుగుతూ ఉన్నప్పుడు ఫరో ఏమంటారు? దేవుడు ఎవడు? మరి 6 చూస్తాం. 5:2 చూడండి, నిర్గమాకాండం 5:2.
ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిష్టకు యెహోవా ఎవడు అనొచ్చా ఈ మాట? అనొచ్చా అనకూడదు. పిల్లరా, ఇక్కడ ఈ మాటను బట్టి దేవునికి ఏం వస్తుంది? కోపం వస్తుంది. మిమ్మల్ని పట్టుకొని ఆమె ఎవరు అంటానికి ఆమె ఎవరు అన్నారే అని మిమ్మల్ని అన్నారే అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఇప్పుడు దేవుడికి, యెహోవా దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఎవరో ఎవరికి తెలియాలా? ఫరోకి తెలియాలా? తెలియాలంటే దేవుడు ఏం చేయాలా? అద్భుతములు చేయాలా, సూచక్రియలు చేయాలా, ఆశ్చర్య కార్యములు చేయాలా అని మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. అంత మాత్రమే కాక ఫరో మరలా అంటాడు, మరి నేను నమ్ముటకు మీరు నా ఎదుట ఒక అద్భుతము చెయ్యండి అని అడుగుతాడండి. ఏమని అడుగుతాడు చెప్పండి? నమ్ముటకు మీరు నా ఎదుట ఏం చేయండి? ఒక అద్భుతము చేయండి అని తెలియచేస్తూ ఉంటాడు. పిల్లరా, ఇప్పుడు మన పాఠంలోనికి వస్తే, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచారు అనే సంగతి 10 అధ్యాయాలలో 18 పర్యాయములు మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఎన్నిసార్లు చూస్తామంటండి? 18 సార్లు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తారు, కొన్నిసార్లు ఫరో తన హృదయాన్ని తానే కఠినపరచుకుంటాడు. పిల్లరా, వాక్యం తర్వాత మీ ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే సమయం ఉంటే కొన్నిసార్లు ఏం చేస్తారంట? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తారు, కొన్నిసార్లు ఫరో తన హృదయాన్ని తాను కఠినపరచుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈ హృదయ కాఠిన్యానికి ఎవరు కారకులు? దేవుడా కారకులు లేక ఫరోనా కారకులు? కొన్నిసార్లు దేవుడు కారకులు, కొన్నిసార్లు ఫరో కారకులు. అలాగునే పిల్లరా, కొన్నిసార్లు మన హృదయమును మనం కఠినపరచుకుంటాం, కొన్నిసార్లు మన హృదయమును మనం కరిగించుకుంటాం. అవునా కాదా? దీనికి మన యొక్క దైనందిన జీవితంలో కొన్నిసార్లు మన హృదయాన్ని ఏం చేయాలా? కఠినం చేసుకోవాలా. కొన్నిసార్లు మన హృదయాన్ని ఏం చేయాలా? కరిగించుకోవాలా. అది ఉండాలా, ఇది ఉండాలా. అలాగుననే దేవుడు కూడా తాను కఠినపరచే సమయమందు కఠినపరుస్తారు, ఇంకా కరిగించే సమయమందు కరిగిస్తాడు. ఈ కఠినపరచుట, కరిగించుట అనే సంగతి మీకు అర్థం అవటానికి మరి మీ యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తా. చెప్పండి, వద్దంటారా? మీకు వాక్యం చెప్పుకుంటా పోతా ఉంటే మీకు నిద్ర వస్తుంది, మరోజుగా ఉంటుంది. అందుకు ఎన్ని కలుపుతున్నా వినండి. పిల్లరా, ఉదయం పాఠశాలకు వెళ్ళి మీ పిల్లవాని కొరకు క్యారేజ్ సిద్ధం చేసి క్యారేజ్ పెడతారు. వాడు సాయంకాలం 5ంటికి ఇంటికి వస్తూ మరి క్యారేజ్ తీసుకొస్తాడు. మీరు అంటారు, రై బబ్బులీగా క్యారేజ్ తిన్నావా, అన్నం తిన్నావా అంటే వాడేమంటాడు? మమ్మీ మమ్మీ అని ఏడుస్తాడు. తీరా రై నువ్వు అది చేసావు రా వాళ్ళ అని క్యారేజీ మీరు పట్టుకుంటారు, బరువుగా ఉంటది. వెంటనే మీ హృదయం ఏమైపోద్ది? చెప్పండి, ఏమైపోద్ది? కఠినమైపోద్ది. రై తినలేదా అంటారు. ఆడంటాడు, మమ్మీ ఇవాళ తినబుద్ధి అవ్వలేదు మమ్మీ, నేను తినలేదు మమ్మీ అంటాడు. వెంటనే ఏం చేస్తారు మీరు?
ఏం చేస్తారు మీరు? మేళం మోగిస్తారు, డ్రమ్ము మోగిస్తారు, మరి తాలిబొట్టు కట్టేటప్పుడు మోగిస్తారు చూసారా మన మేళం వాళ్ళు, టీకెళ్ళర్లేండి. కాబట్టి అట్లా మోగిస్తారు. మరి ఆడేమో రాగం పాడతాడు, మమ్మీ నా మాటిని మమ్మీ, వింటాను లేదు, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు తినమని, మమ్మీ అట్లా కాదు లేదు, ఇట్లా కాదు లేదు అని చెప్పి మరి మీ యొక్క ఫుల్ మ్యూజిక్ బ్యాండ్ అంతా మోగిస్తారు మధ్యలో బ్రేక్ లేకుండా. ఇలాగా మమ్మీ మరి నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి మమ్మీ అంటారు. తీరా వాడి ఒళ్ళు పట్టుకొని వస్తే ఒళ్ళు ఎచ్చబడుద్ది. వెంటనే మీ మనసు ఏమవుద్ది? కరిగిపోద్ది. చూడండి, అప్పుడే కఠినమైపోద్ది. మళ్ళా న్యాయమా అన్యాయమా? అప్పుడే కఠినమైన వాళ్ళు వాడి ముఖం వేడిగా ఉంది, ఎచ్చగా ఉంది అనేటప్పటికే అప్పటికప్పుడే కరిగిపోవచ్చా? మాట్లాడలా కరిగిపోవచ్చా? కరిగిపోవచ్చా అంట. కాబట్టి పిల్లరా, మన జీవితంలోనే కొన్నిసార్లు మనం ఏమవుతాం? కఠినమవుతాం. కొన్నిసార్లు ఏమవుతాం? కరిగిపోతాం. అలాగుననే దేవుడు కూడా కొన్నిసార్లు తన బలము, తన మహాత్యము, తన పరాక్రమము ఏమై ఉన్నదో మరి ఎవరికి తెలియాలి? ఇప్పుడు ఫరోకి తెలియాలా? ఐగుప్తీయులకు తెలియాలా? ఇశ్రాయేలులకు తెలియాలా? మోషేకు తెలియాలా? వీరందరికీ తెలియాలా? కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చెయ్యక తప్పదు? తన మహిమను, తన కీర్తిని, తన ప్రభావమును రుజువు చేసి కొనక తప్పదు. పిల్లరా, మన జీవితాలను మలిపేయి, మరలించేయి, నడిపించేయి ఏమై ఉన్నవి అనగా మన మనోభావములు, మన మనో ఆలోచనలు అయ్యుంటూ ఉన్నవి అని మనము గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, మన మనస్సు శుద్ధిగా ఉంటే మన జీవితము శుద్ధిగా ఉంటది. అందుచేత మన మనస్సులో మనము స్వాధీన పరచుకొనగలుగు వారమైతే మనము ఋషులము, మనము మునీశ్వరులము, మనము సన్యాసులము. పిల్లరా, ఋషులు మునీశ్వరుల యొక్క తపస్సు ఎందుకండి? పని పాట లేక ఏం చేయడానికి చెప్పండి? మనస్సును వశము చేసుకొనటానికి. కాబట్టి పిల్లరా, ఐగుప్తీయుల యొక్క సాంప్రదాయము మీకు ఒకసారి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, ఐగుప్తీయులైన వారు విశ్వసించేది, నమ్మేది ఏంటంటే ఐగుప్తు ఆ కాలంలో ఒక అమెరికా లాంటిదండి. ఎలాగూ ఈవేళ ప్రతి వారు అమెరికా అమెరికా అని తాపత్రయపడతారో అలాగే ఆ కాలంలో కూడా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశము ఏ ప్రదేశము? ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానము, వివేకము ప్రపంచమంతటికి కూడా ఎంతో ఆకర్షణీయముగా ఆ కాలమందు ఉండేది అని మనం గ్రహిస్తూ ఉన్నామండి. ఇక్కడ ఐగుప్తీయులైన వారు ఈ మనస్సును, ఈ హృదయమును ఇబ్ అనే మాటతో వారు సంబోధిస్తారు. పిల్లరా, దేహము వేరు, ప్రాణము వేరు, ఆత్మ వేరు, హృదయము వేరు. అర్థమవుతుందా? వింటున్నారా? ఒకటి శరీరము వేరు, ప్రాణము వేరు, ఆత్మ వేరు, హృదయము వేరు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీ హృదయాలు మీలో ఉన్నాయా? ఎవరు హృదయాలు లేవా? ఉన్నాయా? మంచిది, ఇప్పుడు మేల్కొన్నారు.
ఎక్కడున్నాయి మీ హృదయాలు? శరీరంలో ఉన్నాయి. శరీరంలో ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి శరీరంలో? పిల్లరా, మన హృదయాలు మన మనస్సులలో, మన ఆత్మలలో ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఐగుప్తు యొక్క మరి పురాణ గాథలు, వారి నమ్మకాలు ఏమై ఉన్నవి అంటే, మరి ఒక రాజు మరణించిన తరువాత ఈ యొక్క హృదయమును మార్చరీ అనే దేవుడు నాడంటండి వాళ్ళకి. అంటే మరి ఏంటంటే మన భాషలో ఏమంటాం అమ్మా, పలానా దేవుడు కనపడ్డాడు, శనీశ్వరుడా, ఆ దేవుడు కనపడితే ఏంటన్నమాట, కుక్కలు అరుస్తాయి అంట. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంట, ఈ రాజు యొక్క హృదయమును మరణించిన తర్వాత తీసేసుకొని ఈ రాజు యొక్క హృదయమును ఒక త్రాసులో వేస్తాడంటండి. ఏం చేస్తాడంట? ఒక త్రాసులో వేస్తారంట. ఈ వైపున నీతి, న్యాయము, సత్యము అనేది యువతల త్రాసులో వేస్తారంట. ఇంకోసారి వినండి, ఈ రాజు మరణించిన తర్వాత ఏం చేస్తారంట, ఈ హృదయమును ఆ శనిదేవుడు తీసేసుకుంటాడంట. ఆ మరణం అనే దేవుడు తీసేసుకుంటాడంట. తీసుకొని ఒక త్రాసు పెట్టుకుంటాడంట. ఆ త్రాసులో ఈ హృదయాన్ని ఉంచుతారంటండి. ఇంకో త్రాసులో దేవుడు ఏం చేస్తారంట, ఇంకొక వైపు సత్యము, నీతి, న్యాయము అనే తూకాలు పెడతారంటండి. ఇప్పుడు ఏది ఎక్కువ తోగాల? ఈ సత్యము, నీతి, న్యాయం ఎక్కువ తోగాల, ఈ హృదయం ఎక్కువ తోగాల? ఆ హృదయమే ఎక్కువ తోగాల. ఈలాగు హృదయము, సత్యము, నీతి, న్యాయము అనుసరించి నడుచుకుంటే ఎక్కువ తూగితే వాడు గుడ్ అని చెప్పి ఆడికి మార్కులేసి ఆడిని పరలోకానికి తీసుకెళ్తారంట. ఒకవేళ కనుక ఈ సత్యము, నీతి, న్యాయానికి ఈ యొక్క కొంచెం పైకి వెళ్తే ఫ్రెష్గా కోడి కొడతాడాడు. అక్కడ ఒక అరకిలో మాంసం కొనుక్కుందాం, ఇంటికెళ్ళి వండుకుందాం అని మీ మనసుతో చెప్పుకోవాలా. అట్లా కాకుండా ఏం వండుతానులే, ఏం పెట్టుకుంటానులే అని గనక తిన్నావే అనుకో, ఆడు ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడు ఏపాడు, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాడు నీకు తెలుసా, నాకు తెలుసా? ఆడంటాడు ఇప్పుడే ఉదయమే కొట్టా, ఇప్పుడే చేశాను అంటాడు ఆడు. సరే, నీ హృదయం నిన్ను మబ్బి పెట్టిందని నువ్వేం చేస్తావు? తింటావు. పొట్టలోకి వెళ్ళుద్ది. పొట్లు వెళ్ళగానే అది ఏం చేస్తుంది? రాత్రి 10ంటికి ఏదో తేడా కనిపిస్తుంది. ఏదో స్టీరియో మ్యూజిక్ మోగిస్తా ఉంటుంది లోపల. ఏంట్రా ఇవాళ స్టీరియో మ్యూజిక్ వస్తుంది నా పొట్టలో నుండి అని అయినారా? మనకు అర్థం కాదు, పర్లేదులే అని కాముకెళ్ళి గ్లాస్ మజ్జిగ కొట్టుకొని తాగి మళ్ళా వండుకుంటాం. రాత్రి మళ్ళీ లేపుద్ది, మేడం గెటప్ 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 అని. ఏంట్రా అని చూస్తే గో టు లండన్, గో టు లండన్ అంటది. నీకు లండన్కి టికెట్ బుక్ అయింది, ఫ్లైట్ రెడీ అయింది అంటది. కాబట్టి ఒక్కసారి లండన్ వెళ్ళి వస్తారు, మళ్ళా పండుకుంటారు. మళ్ళా నీ పొట్టామంటది, నీకు మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చింది లండన్కి, ఒక్కసారి రావటం కాదు, ఏం చేయాలా? సీజన్ టికెట్ వచ్చింది, కొట్టు సీజన్ టికెట్ కొట్టు. ఎక్కడికి?
లండన్కి. చూసావా, మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలా? అందుకే ఇర్మియా అంటాడు, హృదయం ఏంటంట? కాబట్టి దానిని గనక మనం లోబరుచుకుంటే మనం ఎవరం చెప్పండి? ఎవరం? ధన్యులం. కాబట్టి కొన్నిసార్లు నీ హృదయాన్ని దేవుళ్ళు లోబరుస్తారు, కొన్నిసార్లు మన హృదయాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? లోబరుచుకుంటాం. అందుకే నేను యెహోవాను ఎరుగను. రెండవది, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. పిల్లరా, అలాగనే ఇక్కడ మోషే పోక చెక్కలాగా ఇరుక్కుపోయాడండి పాపం. దేవుడికి ఫరోకి మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు ఇప్పుడు? మోషే. ఎలాగో మీకు వాక్యం చూపిస్తా. నిర్గమకాండము 5:22-23. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. పిల్లరా, ఇక్కడ ఒక విషయ సర్కిల్ అంటాం, ఒక దుష్ట గొలుసు, ఒక దుష్ట పరిణామము అనేది మనం గ్రహిస్తూ ఉన్నాం. ఏంటనగా మోషే, మీ అందరికీ తెలుసు చరిత్ర, మీ జ్ఞాపకం చేస్తున్నా. మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో మోషేను చూస్తారు, మోషే మాట వింటారు. నేను పోనివ్వను అంటారు అని ఇశ్రాయేలీయుల యొక్క భారము ఏం చేస్తాడు? ఆయన ఇంకా పెంచుతాడు. ఇశ్రాయేలీయులేమో నోరు నెత్తి బాదుకుంటారు. ఏమయ్యా మోషే, మమ్మల్ని మామూలుగా పోనిచ్చావేమయ్యా, నువ్వు వచ్చి విడిపిస్తానని చెప్పి మా చేత ఏం చేస్తున్నావు? వెట్టి చాకిరీ చేయించి మా తిప్పలు నీవు పెంచుతూ మాకు నీవు ఎట్లా తయారయ్యావు? ఒక తలనొప్పిగా తయారయ్యావు. నువ్వు దయచేసి మా మధ్యకి రాబాక అంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు అంటారు, మోషే, నేను విడిపిస్తా, వెళ్ళు, నేను తప్పకుండా బయటికి రప్పిస్తా, వెళ్ళు అంటారు. ఎవరు? దేవుడు. అప్పుడు అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు. ఎవరు? మోషే. కాబట్టి పిల్లరా, ప్రజలైన వారికి ఫరో పెట్టి కీడును బట్టి తట్టుకోలేక దేవుడు మోషే దగ్గరకు, మోషే దేవుని వద్దకు వస్తూ ఉన్నారు. దేవుడు అంటారు, మోషే వెళ్ళు, ఏం చెయ్యి? ప్రజలైన వారిని విడిపించు, నేను అద్భుత కార్యములు చేయిస్తాను చూడు అంటూ ఉన్నారు. అందుచేత ఈ ఇరు పరిస్థితుల మధ్య మోషే గారు ఏమైపోతూ ఉన్నారు? నలిగిపోతూ ఉన్నారు. అయినా కానీ కడకు ఎవరి చిత్తము జరిగించారు? చూడండి. అందుచేత సమర్పణ ప్రార్థనలు అయ్యగారు మనకు నేర్పించారు. నాకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీవు చెప్పిందే చేస్తా. చెప్పాలి కదా, చెప్పాలి కాబట్టి ఏమ్మా చెప్తాం, అంతే కదా. చిలక పలుకు పలకాలి కదా.
మాట్లాడలే మీరు. అయ్యా అవునా కాదా? అది చెప్పాలి కాబట్టి కాదు. పిల్లరా, దేవుని చిత్తము జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నిర్గమకాండములో కొన్ని వాక్యాలు చూద్దాం. 7:3 అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. కాబట్టి మోషే గారు వెళ్ళి ఫరో నా జనాల్ని పోనీ అంటే గో గో ఎల్లు ఎల్లు అన్నారనుకోండి, వీళ్ళు వస్తారా? ఆయన పొమ్మన్నా వీళ్ళు పోతారా? పోరు. మేము ఎందుకు రావాలా అంటారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇంకా గనక మనం చూసినట్లయితే మరి ఆ ఫరోకి దేవుడు ఎవరో తెలియదు. ఆ ఫరో ఎదుట దేవుడు తన అద్భుతమును చూపించలేడు. ఈ హెబ్రీయుల దేవుడు గొప్పవాడని ఎవరికి తెలియదు? ఆ ఫరోకి తెలియదు. కాబట్టి దేవుడు తన మహిమను రుజువు చేయ నిమిత్తం అంటారు. చూడండి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింప చేసేదను. కాబట్టి ఈవేళ జనాలకి ఏం కావాలా? ఏం కావాలా? అద్భుతం కావాలా? ఇంకా ఏం కావాలా? సూచక్రియ కావాలా? ఇంకేం కావాలా? మహాత్యం కావాలా? లేకపోతే వాళ్ళు ఏం చేయరు, నమ్మరు. పిల్లరా, మీ అందరికీ తెలుసు, నన్ను క్షమించండి, బాబాలు అంటారు, ఆట్ అంటారు, హంపట్ అంటారు. ఒక పువ్వు సంపాదిస్తారు, శిష్యురాలకి ఇస్తారు, శిష్యుడికి ఇస్తారు. వెంటనే వీళ్ళు ఏం చేసేస్తారు? మబ్బులో పడిపోతారు. ఈ బాబా ఏం చేస్తున్నాడు? గాలిలో నుండి పువ్వు తీసుకొచ్చాడు అని ఇట్లా దండం పెడతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాగే మరి ఇట్లా అంటారు, చేతిలోకి ఏం వచ్చేస్తుంది? బూడిద వచ్చేస్తుంది. ఆ బూడిద ఏం చేస్తారు? చేతిలో పోస్తారు. బాబా గారు ఏం చేశారు? అద్భుతం చేశారు. ఏం చేశారు బాబా గారు? అద్భుతం చేశారు. ఇంకా చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బాబా 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 బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ అంటారు. ఇంకా కాబట్టి అద్భుతం చేసేసరికి ఏమైపోయాడు ఈయన? బాబా అయిపోయాడు. కాబట్టి జనాలకి ఏం కావాలి ఇప్పుడు? బాబాలు కావాలా? ఇంతకుముందు మనకి ఉండేవాడు బాబా, వెళ్ళిపోయాడు లేండి ఆ బాబా రాబోతున్నాడంట, వెంకటకృష్ణాపురానికి రాబోతున్నాడంట. చూసుకోండి మరి, కాసుకోండి మరి, చాలా కాలమే ఉంటుందేమో బాబాని చూసి. ఒకసారి దర్శనం చేసుకున్నాండి కొబ్బరికాయ తీసుకెళ్ళి. కాబట్టి పిల్లరా, చూస్తారా బాబాని? చూడరా అంట, చూడండి. కాబట్టి పిల్లరా, జనాలకి ఏం కావాలా? ఏం కావాలా? అద్భుతము. అద్భుతము లేకపోతే ఇప్పుడు జనాలు ఏం చేయట్లా, నమ్మట్లా. ఇప్పుడు ఇక్కడ ఫరో ఎదుట దేవుడు తన ప్రభావము ఇంకా తన మహాత్యము చూపించడానికి ఏం చేయాలా? అద్భుతము చేయాలా, సూచక్రియలు చేయాలా, అందుచేత మహత్కార్యము చేయాలా అని చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ 7వ అధ్యాయం భవిష్యత్తు చదువుకొని ఉంటారు. సమయం అవుతుంది, నేను ముగింపులోకి వస్తా. ఈ 7 మరి 13 అలాగునని 17 23 ఇలాగున ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మీరు గ్రహించినట్లయితే ఫరో హృదయము కరుగుద్ది, మళ్ళా కఠినమవుద్ది, మరలా కరుగుద్ది, మరలా కఠినమవుద్ది అని మనం చూస్తూ ఉన్నామండి. పిల్లరా, రామపత్రిక 7వ అధ్యాయము 20వ వచనం.
నేను కోరిన దానిని చేసిన ఎడల నా యందు నివసించే పాపమే కాని ఇకనో నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చెయ్యుట తటస్థించుచు ఉన్నది అని పౌలు గారు వాపోవచ్చు ఉన్నట్లు, బాధపడుచు ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి పిల్లరా, మరి దేవుడు ఎవరిని కఠినపరచ ఉద్దేశిస్తారో తన స్వాతంత్ర్యం బట్టి వారిని కఠినపరుస్తారు. దేవుడు ఎవరిని కరిగించ ఉద్దేశిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారండి? కరిగిస్తారు. ఒక్కసారి రోమపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతముతో తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచు ఉన్నావు అని పిల్లరా పౌలు గారు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నవారై ఉన్నారండి. కాబట్టి మనం గనక గ్రహించిన వారమైతే దేవుడు మన హృదయములో మరి మన హృదయ ఆలోచనలు బట్టి మనకు తీర్పు తీర్చక ముందే మనం ఏం చేయాలంటండి? మరి దేవుడు ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని పిల్లరా పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్న వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా దేవుడు తన యొక్క అనుగ్రహము మన పట్ల మరి కనుపరుచుచు ఉన్న సమయమందు మనము దేవుని గ్రహించి ఆయనను ప్రేమించి అనుసరింపవలసిన వారము అయి ఉంటూ ఉన్నాం. పిల్లరా మరి 27వ వచనం నిర్గమకాండం 10:27 అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని నీయా నొల్లక కాబట్టి నివ్వా లేదు అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఈ తర్కము మోషే గారికి దేవునికి మధ్య జరుగుతూ ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి కడకు ఈ యొక్క పోరాటములో ఈ యుద్ధములో ఎవరు గెలిచారండి? దేవుడే గెలిచారు. కాబట్టి పిల్లరా ఈలోగున 14వ వచనం వరకు 4 నుండి 14 వరకు ఈ యుద్ధము కొనసాగినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యుద్ధము ముగింపు మీ ముందుంచి నేను ముగిస్తానండి. పిల్లరా ఒక్కసారి 14వ అధ్యాయంలోకి వెళ్ళి మరి మిగతా భాగం అంతా మీకు తెలిసిన వాక్యమే. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ద్వారా కరిగించడం ద్వారా దేవుడు ఏమి సాధించారు? ఈ హృదయ కాఠిన్యము కరిగింపును బట్టి వచ్చిన ఫలింపు ఏంటో మనం చూసుకొని ముగించుకుందామండి. నిర్గమకాండం 14:4 అందరూ చూడండి ఒక్కసారి. అయితే నేను హృదయమును ఫరో హృదయమును కఠినపరచదును, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీ
ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనను వారు అలాగు దిగిరి. 17 ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములో కఠిన పరచుదను, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందను. చివరిగా 18 నేను ఫరో వలనను అతని గుర్రము రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసి కొందరు అనేను. కాబట్టి కడకు వచ్చిన ఫలితము పిల్లరా, దేవుడు ఐగుప్తీయులు ఎదుట, అలాగుననే ఐగుప్తు సైన్యం ఎదుట, అలాగుననే ఇశ్రాయేలు ఎదుట, ఫరో ఎదుట ఏమని రుజువు చేసుకున్నారు? చెప్పండి, ఏమని రుజువు చేసుకున్నారు? నేను యెహోవాను. యెహోవా అంటే ఏంటి? సర్వ శక్తిమంతుడు. యెహోవా అంటే సర్వశక్తి మంతుడు. యేసు అంటే రక్షించు శక్తి గలవాడు. చెప్పండి, యేసు అంటే ఏం చెప్పండి? రక్షించు శక్తి గలవాడు. కాబట్టి మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి, కరెంటు పోయింది అనుకోండి, అమ్మా అంటాం కదా. అంటే ఏంటి? రక్షించు అని మనం ఏం చేస్తున్నాం? కేక వేస్తున్నాం. అలాగే మరి ఆ ఇశ్రాయేలీయులైన వారు ఆపదలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, వారికి విమోచన కావలసినప్పుడు వారేమనేవారంటండి? యేసు అనేవారంట. చెప్పండి, ఏమనేవారంట? యేసు అంటే దేవా రక్షించు. అంటే యేసు అంటే ఏం చెప్పండి? దేవా రక్షించు. అలాగునండి పిల్లరా, ఫరో ఎదుట ఎలాగున దేవుని నామము, ఆయన మహిమ, ఆయన పరాక్రమము, ఆయన ప్రభావము రుజువైందో అలాగుననే ఈ వేళ కూడా లోకం ఎదుట, అందరి ఎదుట ఏమీ రుజువు అవ్వాలా? యేసునామము, ఇంకా యేసునామ ప్రభావము, యేసు యొక్క మహాత్మ్యము రుజువు కావాలి. కాబట్టి దేవుడు అన్ని నామములకు పై నామముగా ఈ నామమును ఏర్పాటు చేసి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుట న్యాయమా అన్యాయమా? పురుషులారా చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే. కాబట్టి మన విషయంలో కూడా దేవుని విషయంలో మన హృదయమును కఠినపరచుకొనక, దైవజనులు అంటారు, కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకుందాం. అలాగున విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అందుచేత దేవుని హృదయం మనం కలిగిన వారమై ఉండి, క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండి, ఆయన వినయ మనస్సు గల వారికి ఆశ నీవే. అలాగే దైవజనులు రాస్తారు, వినయ భూషణులకు వేల వచ్చెను. కాబట్టి పిల్లరా, బయట మనం ఎలాగన్నా ఉండొచ్చు, కానీ దేవుని విషయములో, దేవుని ఎదుట మనం ఎట్లా ఉండాలంట? వినయముతో, విధేయతతో, విశ్వాసముతో, భక్తితో మనం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? దీవిస్తారు, హెచ్చిస్తారు, ఆయన మన ద్వారా మహిమ పొందుతారు. అట్టి భయభక్తులు కలిగిన వధువుగా మనము సిద్ధపడి మేఘమెక్కగలుగు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. గల ప్రభువా, కృపగల తండ్రి, ఫరో హృదయమును మీరు కఠినపరచుట ప్రభువా, ఫరో హృదయమును మీరు కరిగించుట మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ మహాత్యము కొరకు, మీ నామ రుచువు కొరకు
మీ న్యాయము కొరకు, మీ నీతి కొరకు, మీ ప్రవచన నెరవేర్పు కొరకు అని మేము ధ్యానించి ఉన్నాము. కాబట్టి స్వామి, మా జీవితములలో కూడా మీకు, మీ నామానికి మేము విధేయులమై ఉండి వినయ భక్తులతో మీ సముఖములోనికి మేము చేరి మిమ్మల్ని స్మరించి ఆరాధించి నీ మహిమకు మేము పాత్రులము కాగల భాగ్యము ఈవేళ చేరి వచ్చిన మా అందరకు అనుగ్రహించమని మన కర్త, మన నాథుడు, మన దేహ ప్రాణాత్మలకు యజమానుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తనలు పాడుకొనుచు మన అర్పణలు అర్పించుకుందాము.